హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇడుముడి కట్టడం అయిపోయింది, స్వామికి పాద పూజ చేయడం కూడా అయిపోయింది అనమాట. ఇడుముడి కట్టడం పాద పూజ అంతా అయిపోయింది, కానీ ఇంకా భిక్ష అయితే అవ్వలేదండి. ఇంకా చాలా మంది కట్టాల్సి ఉంది. అందుకోసం అని చెప్పి ఇడుముడి కట్టుకున్న వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా మేమైతే స్వామి భిక్షకైతే రెడీ చేసుకుంటున్నామండి. అన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టుకొని ఉండాలన్నమాట. ఇంకా స్వాములు ఎప్పుడు పిలుస్తారో మనకు తెలియదు కాబట్టి ఇంకా నేనైతే భిక్ష తీసుకుని వెళ్ళిపోయానండి. నేను ఇంకా మమతక్క మేమంతా తీసుకెళ్ళిపోయాము స్వాములకి భిక్ష అయితే. ఇక్కడ పెట్టుకొని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అండ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇంకా కట్టాల్సిన వాళ్ళు అయితే ఉన్నారని చెప్పేసి, ఇంకా అప్పటి వరకు కూడా కట్టుకుంటూనే ఉన్నారనమాట ఇడుముడి. ఇంకా అంతమంది అయితే ఉన్నారు. ఇంకా స్వాములందరూ భిక్షకైతే కూర్చున్నారు తినడానికి. ఇంకా అందరు స్వాములు ఇడుముడి కట్టిన తర్వాతే కూర్చున్నారనమాట. ఇంకా దీని చుట్టూ కూర్చున్నారు. అప్పటికి కూడా కొంతమందికి సరిపోలేదు ప్లేస్ అనమాట. ఇంకా అంతమంది ఉన్నారు. ఇంకా మా స్వామి మా నాన్న స్వామి ఇక్కడైతే కూర్చున్నారండి. ఇంకా వాళ్ళ జతకైతే చారు ఇంకా హితం అయితే వచ్చిందనమాట వాళ్ళతో పాటు తినడానికి. లాస్ట్ టైం అయితే మా సహన ఉండేదండి, కాస్త హెల్ప్ అయింది. ఇప్పుడు కూడా మా సుస్మిత ఉందిలేండి, హెల్ప్ అయితే అయింది. కానీ అంటే ఎలా వడ్డించాలి ఏమి అనేసి అయితే కొంచెం టెన్షన్ అయితే వచ్చేసింది నాకు. ఇంకా భిక్షకైతే అందరూ కూర్చుంటారనమాట. ఇంకా కూర్చుని వెంటనే స్టార్ట్ చేస్తారనమాట వడ్డించడం. ఒక్కోరు అంటే అస్సలు గ్యాపే ఉండదు మనం వడ్డించడానికి. అంత బిజీగా ఉంటుంది. అస్సలు మనం తెచ్చింది కూడా మనమే మర్చిపోతాం అనమాట, ఏది వడ్డియాలి ఏది వడ్డీకూడదు అనేసి. ఇంకా అంతలా వడ్డించేస్తారనమాట. పాపం స్వాములు ప్లేట్ నింపా అయితే బాగా వడ్డించేస్తారనమాట. మనం వడ్డించడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇంకా అంతలా వడ్డించేస్తారు. 50 మెంబర్స్ అంటే మాట్లాడండి. వాళ్ళ ఇంటిని ఇంకా తీసుకొచ్చిన ప్రతిదీ వడ్డిస్తారనమాట. ఇంకా ప్లేట్లు అయితే బాగా నిండిపోతాయి. స్వాములే అడుక్కుంటారనమాట, ఇంకా చాలమ్మా ఆపేసేయండి, ఇంకా చాలు వడ్డించకండి అని చెప్పినా కానీ ఒక్కరు కూడా వినిపించుకోరండి. వాళ్ళ పనే వాళ్ళది, వాళ్ళు తెచ్చింది అక్కడ వడ్డించేసారనమాట. అది వాళ్ళ పని అన్నట్టు ఫీల్ అయిపోతారు. ఇంకా ఖచ్చితంగా వడ్డించేస్తారు, అస్సలు మాట వినరు. ఇంకా నేనైతే లాస్ట్ టైం అయితే కొంచెం సహన అయితే ఉండింది కదా, ఇంకా నాకైతే కొంచెం హెల్ప్ అయింది. ఇంకా మా గుండు కూడా ఉండింది, కానీ ఇంకా ఆ అమ్మాయి నేను తనకలాడుతున్నాం అనమాట, ఏది వడ్డియాలి ఏది వడ్డీకూడదు అనేసి. ఇంకా ఫైనలీ అయితే వడ్డించేసాము. నాకైతే నడుము అయితే బాగా నొప్పి వచ్చేసిందండి. నేనైతే 50 మెంబర్స్కి కూడా వడ్డించలేదు, కాకపోతే కొంతమందికే వడ్డించాను. ఇంకా నాకు అప్పటికే బ్యాక్ పెయిన్ అయితే బాగా వచ్చేసింది, వంగిలేసి ఇంకెలాగోలా తిప్పలు పడైతే అందరికీ అన్నీ వడ్డించేసామండి. ఇంకా ఏమైతే మిగలేదు. లాస్ట్లో రైస్ ఇంకా రసం అయితే కాస్త మిగిలిపోయింది. లేదండి, రసం అయితే ఫుల్గా వడ్డించేసాను. వైట్ రైస్ కొంచెం అయితే మిగిలిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వడ్డించేసామన్నమాట నేను ఇంకా సుస్మిత. స్వాములకి భిక్ష పెట్టిన తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి స్వాములు వెళ్ళడానికి బట్టలు అయితే సర్దేస్తున్నాను అనమాట. ఇంకా 10 days ట్రిప్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి బట్టలు అయితే మనం పెట్టి పంపించాలన్నమాట. ఇంకా వాళ్ళైతే ఇంట్లోకి అయితే రారు కాబట్టి మనమే ఏదేది వాళ్ళకి కావాల్సింది కనుక్కొని నేనైతే ఇక్కడ పెట్టేస్తున్నాను బ్యాగ్లోకి. ఆల్రెడీ మా అమ్మ అయితే ముందే పెట్టేసిందండి, మా నాన్నకి ఏవేవి కావాలో తెలుసుకొని. ఇంకా నేనైతే మా స్వామి అయితే నాకు చెప్పారనమాట ఇవి కావాలనేసి. ఇంకా వాటిని అయితే నేను ఇక్కడ సర్దేస్తున్నాను 1 by 1 గుర్తు చేసుకొని. బట్టలు, చార్జరు, స్నాక్స్, ఇంకా స్వెటర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టేశాను. ఇంకా ఆధార్ కార్డు ఇలాంటివి కూడా పెట్టానండి. లాస్ట్ టైం కూడా అంటే ప్రతిసారి నేను ఆధార్ కార్డు అయితే పెడుతున్నాను. ఇంకా అలానే అలవాటు అనమాట, ఆధార్ కార్డు కూడా పెట్టేస్తాను. ఇంకా వాళ్ళ దారి మధ్యలో తినడానికి స్నాక్స్, ఇంకా అలాగే శనక్కాయలండి, వేరుశెనగలు, వాటినైతే ఏంచి పెడతామన్నమాట. ఇంకా టైం పాస్ కోసం తినడానికి అయితే. లాస్ట్ టైం అయితే ఫుడ్ తినడానికి వాళ్ళకి చపాతీలు చేసి పంపించామన్నమాట. ఇంకా ఈసారి అయితే వద్దని చెప్పేశారు. ఇంకా ఫుడ్ కూడా బస్సులోనే చేస్తారు, వద్దు అని చెప్పేసి అయితే చెప్పారు. ఇంకా సరే అని చెప్పి చపాతీలు అయితే చేయలేదండి. ఇంకా అన్ని సర్దేసుకొని అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. బస్ కూడా వచ్చేసింది, మా ఇంటి ముందరనే వచ్చింది. ఇంకా రివర్స్ చేసుకునేసి అయితే రోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. స్వామి బస్సు వచ్చి రాగానే ఎక్కేసి 3 సీట్లు అయితే పట్టేశారంట. అంటే 2 సీట్లుగా ఉంటాయి కదా, వాటిని అయితే 3గా పట్టేశారు. అంటే 6 మెంబర్స్ పట్టారండి. ఇంకా చూడండి ఎంత మంది వచ్చారో. ఇక్కడైతే లైటింగ్ లేదనమాట, చాలా మబ్బుగా ఉంది. వీడియో తీయడానికి నాకు కొంచెం మబ్బుగా అనిపించింది, చాలానే మబ్బుగా ఉందిలేండి. ఇంకా చాలా మంది అంటే చాలా మంది వచ్చారు. ఒక తిరునాళ్ళ లాగా ఉందనమాట ఇంకా స్వాములను పంపించడానికి. ఇంకా బస్సు అయితే ఇలాగుందనమాట. ఇంకా లగేజీలంతా కూడా ఇక్కడ వేస్తున్నారు.
లగేజ్లు పెట్టుకోవడానికి కూడా సపరేట్గా కింద అయితే ఇచ్చారండి. చాలా ప్లేస్ అయితే ఉంది లగేజ్లు పెట్టుకోవడానికి. వెళ్ళే స్వాములకైతే ఇబ్బంది లేకుండా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట కింద అయితే లగేజీలంతా. ఇదైతే కొంచెం కంఫర్ట్ అనే చెప్పచ్చు. ఫైనల్లీ బస్ కూడా వచ్చేసిందండి. ఇంకా స్వాములు ఎక్కి వెళ్ళడమే ఉంది బాకీ అనమాట. ఇంకా అప్పటికే చింటూ బిట్టునైతే పడుకోబెట్టేసామండి. ఇంకా వాళ్ళతో అయితే డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ఇంకా స్వాములు వెళ్ళే వరకు. నేనైతే ఇంటికి ఇక్కడికి ఒక 3-4 టైమ్స్ అయితే తిరిగానండి. అంటే స్వామి ఏదైనా మర్చిపోయింది చెప్తే దాన్ని తేవడానికి అలా అయితే ఒక 3-4 టైమ్స్ అయితే వెళ్ళి వచ్చానమాట. ఇంకా మా తమ్ముడు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తెచ్చారంట. ఇంకా దాన్ని కూడా తెచ్చేసి ఇచ్చేసినారు స్వామికి. ఇంకా జర్నీలో టైం పాస్ అనమాట వాటినన్నిటి. ఇంకా డ్రై ఫ్రూట్సే ఎందుకని చెప్తే ఎనర్జీ కోసం. ఇంకా కొండలు అయితే ఎక్కాల్సి ఉంది కదా, ఇంకా దాన్ని ఎక్కి అలసిపోతారు. ఇంక ఇవి తింటే కొంచెం ఎనర్జీ ఉంటుందన్నమాట. ఇంకా మా స్వామి తెప్పించి పెట్టుకున్నారు. మా స్వామి దారిలో అయితే స్నాక్స్ ఎక్కువగా తినరండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట డ్రై ఫ్రూట్స్ తినడానికి. ఇంకా అలసిపోతారు కాబట్టి ఇవి తింటే కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పి మా స్వామి ఫీలింగ్ అండి. ఇంక ఇక్కడైతే ముందరైతే డెకరేట్ చేస్తున్నారు. అయ్యప్ప స్వామి ఫోటో వేసి ఇంకా మాల వేసి ఇలా అయితే డెకరేట్ చేస్తున్నారు. ఇంకా బస్ అయితే ఎక్కలేదండి. ఇంకా 3 టైమ్స్ బస్సు చుట్టిన తర్వాత ఆ తర్వాత అయితే ఎక్కుతారనమాట. ఫస్ట్ అయితే ఇలా డెకరేట్ చేసేస్తా అన్నారు అయ్యప్ప స్వామి. ఏ స్వాములకైనా చూసుకోండి, స్వాములు వెళ్లే ముందు అయ్యప్ప స్వామిని ముందు పెట్టుకొనే వెళ్తారనమాట. అంటే రక్షగా స్వామి కాపాడుతారనే ధైర్యంతోనే స్వామిని ముందు పెట్టుకొని అందరూ వెనకాల అయితే వెళ్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా ఇలా అయ్యప్ప స్వామి ఫోటో ముందు పెట్టుకొని వెళ్ళడం? నేనైతే ఇదే ఫస్ట్ టైం గమనిస్తున్నాను. ఏంటక్క మీ స్వాములు చాలా సార్లే వేస్తారని చెప్తున్నావు, ఇప్పుడే గమనిస్తున్నానని ఇప్పుడు చెప్తున్నావు అంటే? ఇంతకు ముందు ఇలా డీటెయిల్ గా ఏమి చూసేదాన్ని కాదండి. ఇంక ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి అన్ని డీటెయిల్ గా తెలుసుకుంటున్నాను, చూస్తున్నాను కదా, అందుకోసం నాకు ఇప్పుడే తెలిసిందనమాట. ఇంక ఇక్కడ స్వాములు 3 టైమ్స్ అయితే చుట్టేస్తున్నారండి. అంటే బస్ చుట్టూ చుట్టేస్తున్నారు. దీని తర్వాత అయితే ఎక్కేస్తారనమాట. లాస్ట్ టైం కూడా బస్ వచ్చింది కానీ నేను అంతగా గమనించుకోలేదండి, చెప్పాను కదా, అప్పుడైతే కొంచెం డీటెయిల్ గా ఏం తెలుసుకోలేదు. ఈసారి అయితే బస్ చాలా పెద్దది, 50 సీట్స్ అలా వచ్చాయన్నమాట. కొంతమంది అయితే కార్లో కూడా వెళ్ళిపోయారండి స్వాములు. లాస్ట్ టైం అయితే బస్ రావడం ఒక 6 ఆ మధ్య అయింది. అప్పుడైతే బాగా వెలుగుండేదండి. ఇంక ఈసారి చూసుకున్నట్టయితే 9-10 ఆ మధ్య అయిపోతుంది టైం మాత్రం. ఇంకా ఏం చేయలేం, వీడియో ఖచ్చితంగా తీయాలి కాబట్టి తీస్తున్నాను. చాలా మబ్బుగా ఉంది చూడటానికి. ఇంకా మా స్వామి అదిగో అక్కడ ఉన్నారండి. మా స్వామి అయితే మీకు కనిపిస్తున్నారా, ఏఎస్ అని రాసుకున్నారు. ఇంకా స్వామి వాళ్ళైతే ఎక్కి కూర్చునేస్తున్నారు అనమాట. ఇంకే వాళ్ళు పెట్టుకున్న సీట్లోకి అయితే కూర్చునేశారు. ఇంకా మా స్వాములందరూ ఒకే చోట అయితే చేరారనమాట. పక్కనే ఉన్నారు. నాన్న స్వామి మాత్రం ముందున్నారండి. ఇంకా అందరూ అయితే పక్కనే ఉన్నారనమాట. మా హస్బెండ్ స్వామి, ఇంకా మా మామ స్వామి, ఇంకా అలానే మా అన్నల స్వాములందరూ, లక్కీ స్వామి, వీళ్ళంతా పక్కనే ఉన్నారు. ఏ చిన్న ఇదైనా డిస్టర్బెన్స్ అయినా కూడా ఒకరికొకరు హెల్ప్ ఉంటారనమాట. ఇదిగోండి ఇంక ఇక్కడైతే చిన్న స్వామి కనిపిస్తున్నారా, కన్యాస్వామి, మా లక్కీ స్వామి అండి. ఇదే ఫస్ట్ టైం వేసినారనమాట. ఇంతకు ముందు మా శ్రీజన్ స్వామి అయితే వేశారనమాట. ఒక్కసారికే చాలా అయిపోయింది మా శ్రీజన్ స్వామికి. నేను ఇంక వేయను అనేసి అయితే అన్నారనమాట. ఇంకా లక్కీ స్వామి నేను వేస్తానని చెప్పేసి అయితే వేశారు. ఇక్కడ శరణాలు వేసుకునేసి అయితే బస్ అయితే చుట్టేస్తున్నారనమాట. ఇంకోసారి చుట్టేసి దేవస్థానం దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత అయితే బయలుదేరేయడమే. నేను ఇటు సైడ్ చూడనే లేదండి. ఇటు సైడ్ అయితే బాగా వెలుగుంది. ఇంక అప్పటి నుంచి ఇటు సైడే వచ్చింటే బాగుంది అనమాట. ఇంక ఇటు సైడ్ రావడానికి కూడా కుదరదులేండి, ఎందుకంటే మా స్వామి అటు సైడ్ ఉన్నారు కదా. ఇంకా నేనైతే అటు సైడే ఉండిపోయాను అనమాట. ఇది లాస్ట్లో నేను తీసాను వీడియో. అప్పటికే 10:30 ఆ మధ్య అయిపోయిందండి. ఇంకా చింటూ బిట్టు కూడా ఫీడింగ్ అయితే లేచేసారనమాట. ఇంకా నన్ను అయితే పిలిచారు, నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా మా నాన్న స్వామి అయితే ఇక్కడ కొబ్బరికాయనైతే కొడుతున్నారు దిష్టి తీసి, ఇంకా బస్కి అనమాట. వెళ్ళి కూడా నేను మళ్ళీ వచ్చేసాను, ఎందుకంటే వీడియో తీసుకోవాలి కదా. ఇంకా మా స్వామి కూడా కాల్ చేసి రండి వెళ్తున్నామని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఇంకా బిట్టు చింటూకి అయితే ఫీడింగ్ ఇవ్వడం కూడా అయిపోయింది. వాళ్ళు మళ్ళీ పనుకునేశారు. ఇంక ఇక్కడ ఉండడం ఎందుకు, ఇంకా అక్కడ వెళ్ళేసి స్వామికి అయితే బాయ్ చెప్పేసి వచ్చేద్దామని చెప్పేసి అయితే నేను వచ్చేసాను మళ్ళీ. ఇంకా ఫ్రంట్ లో అయితే ఇలా ఉందండి బస్సు చూడటానికి. అంటే మబ్బుగా ఉంది కాబట్టి మీకు కరెక్ట్గా కనిపించలేదు, కానీ బాగానే డెకరేట్ చేశారనమాట. బస్ చూడటానికే కాదండి, ఇంకా కంఫర్టబుల్ కూడా ఉందన్నమాట. ఒక 70% అలా పడుకోవచ్చు. ఇంకా స్వాములకి అయితే 10 days కావాల్సిన ప్రేమని, ధైర్యాన్ని నింపేసి అయితే పంపించేద్దామండి. హ్యాపీ జర్నీ స్వాములందరికీ. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. లాభంగా వచ్చేది ఏముండదు, అంతా ఖర్చు చేసుకొని రావడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.